ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న విషయం పాడుకుందామండి. ఇరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా నీ చేతితో నీ విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుము జయుడా, మరణపముల్లును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. ఇది నా వాగ్దానం చూసుకున్నామండి. మనం యెషయా 55వ అధ్యాయము 16వ వచనం చూసుకుందామండి. దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరుకునేవాడు నమ్మదగిన దేవుడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు నమ్మాలే కానీ ఆయన అనేకమైన కార్యములు మన పట్ల చేయటానికి సిద్ధముగా ఉంటాడండి. దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరుకును వాడు నమ్మదగిన దేవుడు, తన్ను ఆశీర్వదింపవలనని కోరుకును. ఇది నా వాగ్దానం అండి. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందామా? మన దేవుడు నమ్మదగిన దేవుడని మరి ప్రార్థన చేస్తారా? వాగ్దానాలను బట్టి ప్రార్థన చేయండి. ఏ దినం దేవుడు ఏ వాగ్దానం ఇస్తాడో ఆ వాగ్దానాన్ని బట్టి మీరు ప్రార్థన చేయండి. నమ్మిక మాత్రమే ఉంచండి. ప్రతి విషయంలో నమ్మిక మాత్రం ఉంచమని చెప్పాడు మన యేసయ్య. నమ్మకం కలిగి ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం మనం. స్తోత్రములు ప్రభువా, ఇటు మాట వింటున్న బిడ్డలను, చూస్తున్న బిడ్డలను దర్శించి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.